బానోత్ నరేష్ నాయక్. అసలు నరేష్ నాయక్ ఎవరు? జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ముందు వరుసలో వెళతాడు. రాష్ట్రంలో గిరిజన సమస్యల మీద ముందు స్పందించే నాయకుడు మన నరేష్ నాయక్ గారు. బడుగు బలహీన వర్గాలకు అనునిత్యం అందుబాటులో ఉండే యువ నాయకుడు. గిరిజన 10% రిజర్వేషన్ కీలక పాత్ర అందించాలన్న తపనతో అలుపెరగని పోరాటాలు, ప్రెస్ మీట్ మరియు ముఖ్యంగా చూసుకుంటే 2022 ఏప్రిల్ నెలలో 42 డిగ్రీల ఎండలను సైతం లెక్క చేయకుండా సుమారు 500 మందితో వేములవాడ నుండి సిరిసిల్ల వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వానికి వణుకు పుట్టించాడు. కరోనా కష్టకాలంలో శానిటైజర్లు, మాస్కులు మరియు నిత్యావసరాలు అందించి వారికి అండగా ఉన్నారు. నిరుపేద మైనారిటీ వర్గాల ఆడబిడ్డ వివాహానికి 50 కిలోల బియ్యం అందించి వారికి ఆసరగా నిలిచాడు. ఇండ్ల పైకప్పు పాక్షికంగా ధ్వంసం కాగా బాధితులకు తాటి పర్తీర్లు అందించి వారికి తోడుగా నిలిచిన నరేష్ నాయక్ పోడు పోరాటాలు. జిల్లాల్లో పోడు అంటే అధికారుల ముందు గుర్తు వచ్చే పేరు నరేష్ నాయక్. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం A1 కేసు పెట్టినా భయపడకుండా గిరిజనులకు అండగా ధైర్యమిచ్చి నిలబడ్డాడు. విద్యార్థి సమస్యలపై వారి పరిష్కారం కోసం గిరిజన ఆశ్రమ పాఠశాలకు రహదారి కోసం, ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రశ్నించే గొంతుగా మారాడు. సోషల్ సర్వీసెస్ టీం చేయూత ఏర్పాటు చేసి కులమత భేదాలు లేకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తనకు తోచిన విధంగా వారిని ఆదుకోవడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా వారి పరీక్షల కొరకు ఎగ్జామ్ ప్యాడ్, బుక్స్ మరియు ఇతర సామాగ్రి అందించి వారిని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కృషి చేస్తున్నారు. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండు